హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ లాస్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఇంక శనివారం అయితే ఇలా పిండి దీపాలు అయితే పెట్టి దండం పెట్టుకుందాం అని చెప్పి అప్పటికప్పుడే అనిపించింది. ఇంక నేనైతే ఇంకా అనిపించినప్పుడు చేయకపోతే మనసు ఏదోలా ఉంటుంది కదా, ఇంక అందుకని చెప్పి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ముందు రోజు ఫ్రైడే వచ్చింది కదండి, ఇంకా అప్పుడైతే పూజ అయితే చేసుకోలేదు. గిరి ప్రదక్షిణకి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా కొంచెం నీరసంగా అనిపించి పూజ అయితే చేసుకోలేదనమాట. ఇంకా అంత నీరసంగా ఉన్నప్పుడు చేసినా కానీ మనకంత ఏదో చేసేసాము అన్న ఫీలింగ్ తప్ప కానీ మనకి పూజ మీద అయితే ఏమి ఇంట్రెస్ట్ లేకుండా చేయలేం కదండి. ఏదైనా కానీ కొంచెం మనసుకి కొంచెం బాగా అనిపిస్తేనే కదా ఏదైనా మనం తృప్తిగా చేయగలుగుతాం. అందుకని చెప్పి నీరసంగా ఉంది, కొంచెం బద్ధకంగా అనిపించి పూజ అయితే చేసుకోలేదు. ఇంక శనివారం అయితే ఎందుకనో నాకు ఇంకా ఆ రోజు పిండి దీపాలు అయితే పెట్టి దండం పెట్టుకోవాలని చెప్పి అనిపించింది. ఇంకా అన్నీ కూడా చకచక అయిపోయినాయి అనమాట. ఇంకా ఆ రోజు పిల్లలకు కూడా స్కూల్ లేదండి, సెకండ్ సాటర్డే కదా. ఇంక దానివల్ల కొంచెం తాయితీగా ఏ హడావిడి లేకుండా పూజ అయితే ధీమాగా అయితే చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే మాత్రం ఇంకా నేనైతే ఆ రోజు ఇంకా చలిమిడి వడపప్పు తెల్లనోకు ఉంటుంది కదండి, ఇంకా నూక ప్రసాదం అయితే చేశాను అనమాట. ఇంకా అలా చేసి దండం పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి సడన్గా అనుకున్నవే కదండి, కొన్నిసార్లు అయితే బాగా జరుగుతాయి. మనం ముందుగా ప్లాన్ చేసి చేసుకున్నా కానీ ఏదో ఒక రకంగా కొంచెం ఇబ్బందిగా అయితే అవుతుంది. కానీ మనం ఒక్కొక్కసారి సడన్గా అనుకున్నవే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి కదా. ఇంకా పూజ అవనివ్వండి, ఏదైనా పని అయినా కానీ మనం ముందుగా ప్లాన్ చేసుకున్నామంటే మాత్రం ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. మనం ఏదైనా సరే ఇంకా సడన్గా అనుకున్నామంటే ఒక్కొక్కసారి చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇంకా అలా అయితే పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వీడియో అంతా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు సప్త శనివారాల వ్రతం అయితే చేసుకునేదాన్ని కదండి. అప్పుడైతే నాకు ఒకరు కామెంట్ అయితే చేశారనమాట. అంటే పిండి దీపాలు అంత చక్కగా ఎలా వస్తున్నాయి అక్క ఏంటి అని చెప్పి. నేనైతే పిండి దీపాలకి ముందు రోజు నైటే బియ్యం అయితే నానబెట్టుకుని ఉంచుకునేదాన్ని అండి. శుభ్రంగా కడిగేసుకుని ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకునేదాన్ని. ఇంకా తర్వాత రోజు లెగిసి ఇంకా మొత్తం మన మార్నింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా తలస్నానం చేసి అప్పుడైతే ఒక క్లాత్ అయితే ఉంటుంది కదండి, కాటన్ క్లాత్, దానిపైన అయితే ఆరబెట్టేసి మొత్తం చెమ్మంతా పోయేంత వరకు ఉంచేదాన్ని. ఇంకా తర్వాత అయితే మిక్సీ పట్టుకుని దానిలోనే చిన్న బెల్లం అయితే వేసి అది రెండు కలిపి మిక్సీ పట్టేదాన్ని అనమాట. ఒక ముద్దలాగా, అంటే మనం ఎక్కువ కలిపే ప్రాసెస్ లేకుండా ఈజీగా అయితే అయిపోతుంది. బెల్లం మాత్రం కొంచెం ఎక్కువైనా కానీ మొత్తం లూజ్ అయిపోద్ది అనమాట. మనం చూసుకుని వేసుకోవాలి. ఇంకా గట్టిగా అంటే కొంచెం ముద్దలాగా అయితే వచ్చిందంటే కొంచెం పచ్చిపాలు ఉంటాయి కదండి, అవి చిలకరించుకున్నామంటే మనకి కరెక్ట్ ప్రాసెస్లో అయితే వస్తుంది అనమాట. చాలా బాగా అంటే కొంచెం టైం ఎక్కువైనా కానీ నాకైతే మాత్రం మొత్తం అన్ని రోజులు ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఒక్క రోజు అయితే మాత్రం ఒక ప్రమిద బాగానే వచ్చింది, ఇంకొక ప్రమిద ఏమైందో కానీ కొద్దిగా లూజ్గా అయితే అయిపోయినట్టు అనిపించింది. ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. అన్ని రోజులు బాగానే వచ్చినాయి, ఈరోజు ఎలా ఎందుకు వచ్చిందా అని చెప్పి. కానీ పిండి ప్రమిదలు చేయడం అయితే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అండి. మనం ఒకలా చేస్తే ఒకలా అవుతాయి అన్నమాట. చాలా టైం టేకింగ్తో చెయ్యాలి. ఇంకా శ్రద్ధ అంతా కూడా దానిపైన ఉంచాలన్నమాట. ఇంకా అలా చేసుకునేదాన్ని. చాలా త్వరగా అయితే లేచి ప్రమిదల కోసం అని చెప్పి చాలా త్వరగా అయితే లేచేదాన్ని. మిగతా పనులన్నీ కూడా మనం ఫాస్ట్గా చేసుకోవడానికి ఉండేది, కానీ ఇంకా పిండి ప్రమిదలు చేయడానికి అయితే కొంచెం టైం అయితే పట్టేదనమాట. ఇంకా నేనైతే ప్రతిరోజు 2 దీపాలు పెట్టేదానండి. ఇంకా లాస్ట్ రోజు మాత్రం 7 దీపాలు అయితే పెట్టాను. ఇంకా ఫస్ట్ నుంచి 7 దీపాలు పెట్టడం అయితే మాత్రం ఇంకా పెద్ద ప్రాసెస్ అయిపోయేదేమో అనే తర్వాత అనిపించింది అనమాట. ఏదేమైనా కానీ మనకి చెయ్యాలా అన్న సంకల్పం గట్టిగా ఉండాలే కానీ ఏదైనా సాధించకుండా ఉండలేము కదండి. ఏదైనా సరే చేయగలుగుతాము. ఇదండి ఇంకా దండం పెట్టుకోవడం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను పిండి దీపాలు ఏ విధంగా చేశాను అన్నది కూడా చెప్పేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా రోజు సెకండ్ సాటర్డే అని చెప్పాను కదండి. ఇంకా మార్నింగే దండం పెట్టుకోవడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఉప్మా అన్నమాట. మాకైతే ఈ ఉప్మా
చాలా తక్కువ అన్నమాట చేసుకోవడం. ఎందుకు అంటే ఇంకా మా ఆయన అయితే తినరు, ఇంకా అందుకని చెప్పి పెద్దగా అయితే చేయను. ఇంకా మా ముగ్గురికి కూడా ఈ నూక ఉప్మా అయితే చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పి ఇంక ఈరోజు చేద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడైతే తెల్లనూక ఉప్మా అనమాట. మా సైడ్ అయితే తెల్లనూక ఎర్రనూకనే అంటారండి. చాలా తక్కువ అన్నమాట గోధుమ నూక బంసీ రవ్వ అని అనడం. ఇదండి ఇంకా స్కూల్ లేదు కాబట్టి మనం ఏ పని చేసినా కానీ కొంచెం దాయితీగా చేసుకోవచ్చు. అలాగని మరీ లేట్గా చేసామంటే పిల్లలు అయితే గోల్ చేస్తారు కదండి. ఇంకా అలాగైతే టైము మేనేజ్ చేసుకుంటూ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. నేనైతే బ్రేక్ఫాస్ట్ వరకు వీడియో అయితే తీసాను. ఇంక తర్వాత లంచ్ అయితే మాత్రం ఏమీ తీయలేదండి. ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడైతే తీసాను. ఇదండి ఫైనల్గా ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక అందరికీ పెట్టేసుకుని తినేయడమే. పిండి దీపాల గురించి అయితే నేను చేసిన విధానమే చెప్పానండి. నాకైతే పెద్దగా అయితే ఏమీ తెలియదు. నేను కూడా కొన్ని వీడియోస్ అయితే ఫాలో అవ్వి చేశానన్నమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడూ చేయలేనిది చేసామంటే కొంచెం ఎవరో ఒకరిని ఫాలో అవ్వాలి కదండి. లేదంటే పెద్దోళ్ళనైనా సరే అడిగి తెలుసుకుని మనం చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే అవ్వదు కదా. నేనైతే వీడియోస్ అయితే చూసి దానిలో అయితే ఆ ప్రకారంగా అయితే నేను ఫాలో అయ్యానన్నమాట. ఇదండి ఫైనల్గా నేను ఇంకా మొత్తం అంతా కంప్లీట్గా చెప్పాననే అయితే అనుకుంటున్నాను. అదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇంకా అందరం కూడా పెట్టేసుకున్నాము. ఇంకా రోజంటే బెండకాయ వేపుడు ఇంకా పెరుగు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే పప్పుచారు అయితే తీసుకొచ్చిందనమాట మా అమ్మాయి. ఇంకా ఇలా అయితే మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో పని అయితే చేస్తాము. ఏంటి అన్నది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి ఇంక ఇక్కడైతే ఏమంటారు ఆవకాయ పచ్చడి అయితే పెట్టడానికి ఇక్కడ మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ఇంకా పక్కన పెద్దమ్మ అయితే పెడుతున్నారనమాట. దీని కొలతలు అదంతా అయితే నేను అడగడం మర్చిపోయాను. ఇంక తర్వాత ఎప్పుడో గుర్తొచ్చిందనమాట. వీడియో తీసేటప్పుడు కూడా అడగాలన్న ఆలోచన ఎందుకో రాలేదు. ఇంక వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నానన్నమాట మొత్తం అన్నీ కూడా. ఇది వచ్చేసి పచ్చి మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి ఎండబెట్టిన తర్వాత ఆ ఎండు ముక్కలతో చేసే పచ్చడి అనమాట. అంటే ఆవకాయ అంటే కొంతమంది పచ్చి మామిడికాయలని తొక్క చెక్కేసి అలా కూడా పెట్టుకుంటారు, ఇంకా ఇలా కూడా పెట్టుకుంటారు అనమాట. మా సైడ్ అయితే ఎక్కువ ఇదే ఇంకా తనే మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టింది. పెద్దమ్మ బాగా పెడుతుందండి పచ్చళ్ళు అయితే మాత్రం. ఇంక అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇది ఉంటుంది కదండి ముక్కల్లోంచి వచ్చిన ఓట అనమాట. ఓట వేసుకుని తర్వాత కారం బెల్లం ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బెల్లం కూడా కరిగేంత వరకు అది మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఆయిల్ ఇంకా ముక్కలు మొత్తం అన్నీ వేసుకుని మొత్తం కలుపుకుని, అంటే కొలతలో నేను అడగలేదు కదా, దానివల్ల అయితే మీకు క్లారిటీగా అయితే చెప్పలేకపోతున్నాను. ఇదండి ఇంకా ఫైనల్గా ముక్కలన్నీ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. ఇదండి ఇంకా మొత్తానికి అయితే పచ్చడి పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా?
ఇదండి ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే వర్షం అయితే వచ్చింది. వర్షం అన్నది ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో కూడా తెలీదు. సడన్గా వర్షం వచ్చి ఇంకా మళ్ళీ వెంటనే ఎండ కూడా వచ్చింది అనమాట. ఇదండి ఇంకా ఫైనల్గా శనివారం రోజు బ్లాగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.